తిలాపి ఫిష్ పొలంగా ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. ఫిష్ దాని మీద మసాలాలు ఏంటో ఒకసారి చెప్పగలరా మా కోసం? దీనికి ఫస్ట్ క్లీన్గా డ్రెస్సింగ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా, కారం, తగినంత సాల్ట్ వేసుకుని పేస్ట్ కింద చేయాలి. దాన్ని పేస్ట్గా చేసుకోవాలి. కొద్దిగా కార్న్ఫ్లవర్ వేయాలి, బ్లైండర్ కాబట్టి పేస్ట్ కింద చేసుకుని ఆ పేస్ట్ పైన పట్టించాలి, అప్లై చేయాలి. ఎందుకంటే మొత్తం కలపాలంటే ఛార్జీ పడుతుంది కాబట్టి ముందే పేస్ట్ కింద యాడ్ చేసుకుని ఆ పేస్ట్ దీన్ని పట్టించాలి. చేప ఫ్రై చేసుకోవాలి. మినిమం అరగంట ఉంచితే మంచిదండి. అరగంట తర్వాత మీకు ఎంత టైం తీసుకుంటే అంత టేస్ట్ కావాలి. మినిమం అరగంట కావాలి. ఇది కూడా 2 times కింద చేయాలండి. చేస్తే బాగా బాయిల్ అవుతుంది. కొంచెంసేపు ఫ్రై చేసి తీసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి చేసుకుంటే లోపల బయట కూడా సమానంగా ఉడుకుతుంది. సెంటర్ బోన్ అవుట్ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫిష్ ఏంటండి? తిలాపి అండి. తిలాపి కంప్లీట్ పీస్ ఎట్ టైం చేస్తే బాగుందండి. మామూలుగా అయితే మీకు 2 times చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు 5 minutes అండి. ఏదైనా కాక వేడిని బట్టి సన్నగా మంటగా పెట్టుకుని 5 minutesలో చేసుకుంటే సమానంగా ఉడుకుతుందని బాగుంటుంది. పెట్టి ఫిష్కి అది ఏ ఆయిల్ అయితే బెటర్ అండి? మేమైతే రుచి గోల్డ్ బాగుంటుందండి. ఆయిల్ రుచి గోల్డ్ ఆయిల్ యూజ్ చేస్తాం. ఇంట్లో కూడా ఇదే బెటర్ అంటారా లేకపోతే ఇంట్లో వేరే ఆయిల్? కళాయి సరుకులకి ఏదైనా ఇది బాగుంటుంది. ఆయిల్ లాగదో సరుకు పామ్ ఆయిల్, రుచి గోల్డ్ రిఫైండ్ పామ్ ఆయిల్ అది బాగుంటుందండి. ఐటమ్ కూడా ఆయిల్ లాగదో క్వాలిటీ నిలబడి ఉంటుందండి. ఎంత ఏమంటారు? 1/2 kilo బోన్లెస్ పీస్. అది స్పైసీ స్మెల్ రావడానికి ఏం వాడతారండి? మ్యాక్సిమం స్పైసీ రావాలంటే లవంగ మొక్కలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, అనాస పువ్వు, మిరియాలు, జీలకర్ర, సోంపు 9 రకాలు కలుస్తాయండి మొత్తం. దాంట్లో 9 రకాలు కలిపి దాని పర్సంటేజ్లో డిఫరెంట్. అదే మెయిన్ ఏంటంటే మీకు కలిపి విధానంలో పర్సంటేజ్ మెయిన్. ధనియాలు ఎంత వేస్తున్నామో, యాలకులు ఎంత వేస్తున్నామో, దాల్చిన చెక్క ఈ పర్సంటేజ్ బట్టి మనం డివైడ్ చేసేటప్పుడు దాని టేస్ట్ మార్పు వస్తుంది. ఏ దినుసులు ఎక్కువ వేస్తే అది పాడైపోతుంట టేస్ట్. మంచిగా కావాలంటే మీకు ఇలాచి, దాల్చిన చెక్క 2 స్మెల్ బాగా వస్తుంది. లాంగ్ మొగ్గలు అనేటికి మీకు ఘాటు ఉంటుంది. అది సహజంగా ఏంటంటే ఇప్పుడు ఘాటు తగ్గించుకోవాలి కాబట్టి మేము లాంగ్ మొగ్గలు తక్కువ వేసుకుంటాం. మళ్ళీ పక్కన పెట్టి అవును. ఇది నుంచి 2 నిమిషాలు చేసుకుంటే బాగుంటుంది. తిలాపి షీప్ అండి. ఇందాక వేపాం కదా, అది మళ్ళీ సెకండ్ ట్రిప్ వేపి మీకు కంటిన్యూస్ చూపిస్తున్నానండి. మీ షాప్ వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంతసేపు అండి ఇది? ఉడికి వరకు చూసుకోవాలండి. ఇది ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు పడుతుందండి. ఫ్రై వరకు చూసుకుని మీదే సెకండ్ ట్రిప్. ఇలా కేజీ కట్టామది బోన్లెస్
పైకి లేవు ఓకే బోన్లెస్ ఒకటి అన్నా ఇంకేమన్నా అరకే చికెన్ ఒకటి అరకే హాఫ్ కిలో చికెన్ ఒకటి ఉంది ఇట్లానే 6 అండి ఓకే అండి రొయ్యలు ఉన్నాయండి మెత్తలు ఉన్నాయండి చేపలు తిలాపి పెద్దవి ఉన్నాయండి నేను చెప్తాను నేను అలాగే అలాగే ఓకే నేను చేస్తాను ఓకే నేనే చేస్తాను ఒక అరగంటలో పంపిస్తాను పంపించాను ఓకే వేస్తాను ఓకే 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 నేను చేస్తాను కదా మీకు ఎందుకు Hey.